కొన్ని క్వశ్చన్లకు చూస్తూనే ఉంటే ఆన్సర్ రావచ్చు. ఇది మ్యాక్సిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం అంటే ఇక్కడ Q మైనస్ P టైపింగ్ మిస్టేక్ సార్. Q మైనస్ P ఇది మ్యాక్సిమం అంటే P మినిమం. P మినిమం ఫస్ట్ వాల్యూ మినిమం అయి ఉండాలి. ఇది మినిమం కాదు, ఫస్ట్ వాల్యూ మినిమం అయి ఉండాలి. దాని తర్వాత Q ఏమో ఇది మినిమం, Q ఏమో మినిమం అంటే ఇక్కడ Q మ్యాక్సిమం అయి ఉండాలి. సెకండ్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అయి ఉండాలి. సెకండ్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఇది కాదు, ఇది కాదు. చూడంగానే మనకు ఆన్సర్ 13:25:22 వచ్చింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Q మైనస్ P Q మైనస్ Q Q మైనస్ R 17, 5, 8 ఇదేమో మినిమం వాల్యూ. ఇది మినిమం ఉంటే రెండోది Q ఏమవ్వాలి? మ్యాక్సిమం అవ్వాలి. ఆన్సర్లో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉండాలి? మిడిల్ వాల్యూ ఉండాలి. ఇది ఒక్కటే వాల్యూ ఉంది. రైట్, మనకు ఒక అప్రోచ్ వల్ల కొన్ని క్వశ్చన్స్కి ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది క్యాలిక్యులేషన్ లేకుండా. కొన్ని అప్రోచెస్కి బాటమ్ అప్ అప్రోచ్ ఆన్సర్ నుంచి క్వశ్చన్ కరెక్టో లేదో చెక్ చేసుకోవడం వల్ల కూడా ఆన్సర్ వస్తుంది. అందరికీ అర్థమైందా ఈ లాజిక్? 25, 26, 27 అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అర్థమవుతే అందరూ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. డైరెక్ట్గా కూడుకుంటూ వెళ్ళకండి. డైరెక్ట్గా కొన్ని సెకండ్లు ఆలోచించండి. ఈ క్వశ్చన్లో ఏమైనా